చో ప్రభా, నువ్వు తప్ప నాకు ఎవరున్నారు ప్రభా? నీవే నా దిక్కు కదా, నీవే నా సహాయం కదా, నా ఆదరణకర్తవు నీవే కదా, నన్ను బలపరచువాడు నీవే కదా, లోకమంతా నాకు ఎదురు నిలబడినా నువ్వు ఒక్కడవే నాతో ఉంటే చాలు కదా ప్రభు అని ఆయన మీద నువ్వు ఆధారపడగలిగితే దేవుడు ఖచ్చితంగా నిన్ను బలపరిచి జనశేషముగా నిన్ను ఉండనిస్తాను. ఆనందించే గుంపులో దేవుడు నిన్ను ఉండనిస్తాడు. ఆశీర్వాద గుంపులో దేవుడు నిన్ను ఉండనిస్తారు. నిత్య జీవార్థమైన వెలుగులో నడిచే గుంపులో దేవుడు నిన్ను ఉండనిస్తారు. ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రభువును స్తుతించండి, ఘనపరచండి. ప్రభువా, ఈ వాగ్దానం నా జీవితం నెరవేర్చండి. నువ్వు ఉండవు అని ఎవరైనా సవాల్ చేశారా? బైబిల్ సెలవిస్తా ఉంది, దేవుడు నిన్ను ఉండనిస్తారు. బిలీవ్ ఇట్, ట్రస్ట్ దిస్ ప్రామిస్ అండ్ డిపెండ్ ఆన్ గాడ్. దేవుని మీద ఆధారపడు, అద్భుతాలు జరుగుతాయి. కన్ను మూసుకొని ప్రార్థన చేస్తాను. మా ప్రేమగల తండ్రి, గొప్ప దేవానికి వందనాలు. ఈరోజు మీరు మాకు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అవునయ్యా, జనశేషముగా మమ్మల్ని ఉండనిస్తానని వాగ్దానం చేసిన దేవుడు, మమ్మల్ని తుడిచిపెట్టాలని లేదా మమ్మల్ని పెరికి వేయాలని, మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఎంతోమంది ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు. కానీ మమ్మల్ని ఉండనిచ్చే దేవుడు నీవు ప్రభువా, మమ్మల్ని బలపరిచే దేవుడు నీవయ్యా. కనికరించి సహాయం చేయండి, ఆశీర్వదించండి. ఈ వాగ్దానాన్ని విన్న మా ప్రియులందరినీ నూతన ఆత్మతో, నూతన శక్తితో, నూతన అభిషేకంతో మీరు నింపండి. ఈ రోజంతట్లో కావలసిన శక్తి, బలము, ధైర్యము ప్రతి ఒక్కరికి మీరు ప్రసాదించండి. ఘనత, మహిమ నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. God bless you, dear friends. Have a wonderful day.